హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు నేను వీడియోలో క్రిస్పీ దోశలు త్వరగా 5 నిమిషాల్లో చేసుకుని చట్నీ చేసి చూపిస్తాను. దోశ అంటే నార్మల్ దోశ కాదండి, బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్నవారికి ఉపయోగపడే జొన్న దోశలు. జొన్న దోశలు చాలా పలుచుగా వస్తాయి. డైలీ మనం వేసుకునే నార్మల్ దోశల కన్నా జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చేసి తిన్నారంటే ఎప్పుడు దోశలు చేసినా జొన్న దోశలే చేస్తారు. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ కూడా. లేట్ చేయకుండా ఆరోగ్యానికి మేలు చేసే జొన్న దోశలను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను జొన్న దోశలు చేయడం కోసం జొన్నలు తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల వరకు జొన్నలను వేసుకోవాలి. నేను 2 కప్పుల జొన్నలు వేస్తున్నాను. అన్నీ ఒకే కప్తో మెజర్ చేసి తీసుకోండి. జొన్నలు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా రఫ్ చేస్తున్నట్లుగా బాగా నలిపి శుభ్రంగా కడుక్కోవాలి. పైన పొట్టు ఉంటుందండి, అందుకోసం శుభ్రంగా కడుక్కుని వాటర్ అన్నీ వంపేసి మరలా వాటర్ వేసి 8 లేదా 12 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా ఎక్కువసేపు నానతాయండి, మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మరలా ఇంకొక బౌల్ తీసుకుని 2 కప్పుల జొన్నలకు 1 కప్పు మినపగుళ్ళు వేసుకోవాలి. ఈ మినపగుళ్ళను కూడా శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకుందాం. మినపగుళ్ళు త్వరగా నానిపోతాయి కాబట్టి జొన్నలు నానబెట్టిన 4 గంటల తర్వాత నానబెడితే కరెక్ట్గా నానిపోతాయి. మినపగుళ్ళలో 1 స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. మూత పెట్టేసి ఒక పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అటుకులను తీసుకోండి. ఇలా లావుగున్న అటుకులు అయినా పలచగున్న అటుకులైనా తీసుకుని వీటిని కూడా వాటర్ వేసి శుభ్రంగా కడిగేసుకుని మరలా వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. మినపప్పు నానిపోయింది, జొన్నలు కూడా నానిపోయాయి. ఇప్పుడు వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందాం. గ్రైండర్లో అయినా వేసి రుబ్బుకోవచ్చు. నేను మిక్సీ జార్లో వేసి ఫస్ట్ మినపగుళ్ళు రుబ్బుకుంటున్నాను. ఈ మినపగుళ్ళలోనే మనం నానబెట్టిన అటుకులను కూడా వేసి రుబ్బుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా ఎక్కడ బరక లేకుండా చాలా ఫైన్ పేస్ట్గా రుబ్బుకోండి. నెక్స్ట్ జొన్నలను కూడా వేసి రుబ్బేసి వేసేస్తున్నాను. జొన్నపిండి మినప్పిండి కలిసేలా ఒకసారి కలుపుకుని మూత పెట్టేసి ఒక నైట్ అంతా పక్కన పెట్టుకోవాలి. ఈ పిండితో ఇడ్లీలు చేసుకోవచ్చు, దోశలు చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోయే టేస్టీ చట్నీ చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేయించి పొట్టు తీసేసిన పల్లీలను 1 కప్పు వేసుకోండి. ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ కారంకి సరిపడా 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి. 3 వెల్లుల్లి రెబ్బలను కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి. చిటికెడు చింతపండు కూడా వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చట్నీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మన చట్నీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. చట్నీకి కొంచెం పోపు పెట్టుకుందాం. ఎప్పుడు పెట్టే విధంగానే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసేసి వేయించుకున్న తర్వాత చట్నీలో వేసేసుకుంటే మన చట్నీ రెడీ అయిపోతుంది. ఒక నైట్ అంతా నానబెట్టిన దోసపిండిని చూద్దాం. చూడండి, జొన్నపిండి దోసపిండి మిక్స్ అయిపోయి దోసపిండి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి మన దోశకు ఎన్ని కావాలో అన్ని గరిటెలు తీసుకుని సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడైనా వాడుకోవచ్చు. సరిపడగా తీసుకుని వాడుకోవాలి. చూడండి, దోసపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. దోశ ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని తుడిచేసిన తర్వాత ఒక గరిటె దోసపిండి వేసి చూడండి, ఇలా పలుచుగా వేసుకోవాలి. చాలా పలుచుగా వస్తాయండి, పేపర్లా ఉంటాయి దోశలు. కొద్దిగా ఆయిల్ వేసేసుకుని చూడండి, ఇలా ఎర్రగా కాలిన తర్వాతే రెండో వైపుకు తిప్పుకోవాలి. చూడండి, చాలా బాగా వచ్చింది కదా. కొంతమంది దోశలు ఒక సైడే కాల్చుకొని తింటారు, కొంతమంది అయితే 2 వైపులా కాల్చుకొని తింటారు. మన ఇష్టం, ఎలా కాల్చుకొని తిన్నా టేస్ట్గానే ఉంటాయి. ఇలానే పిండిని మొత్తం దోశలు వేసుకుని చట్నీ వేసేసి ఇచ్చామంటే అందరూ హ్యాపీగా తినేస్తారు.
ఎక్కువ రైస్ తినద్దు అంటున్నారు కదండి. రైస్కి బదులు మనం ఇలా దోశలకి ఇడ్లీలకి కూడా మిల్లెట్స్ అంటే దోశలు, రాగులు, కొర్రలు ఇలా ఏదో ఒకటి యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. చూడండి, మన జొన్న దోశలు రెడీ అయిపోయాయి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి జొన్న దోశలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.